విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. మహాభాగవతం కథల్లోని ముందు కథలో సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు శ్రీ మహావిష్ణువు యొక్క విరాట్ స్వరూపం గురించి వివరించాడు. తర్వాత ఇంకా ఇలా చెబుతున్నాడు. ఓ పరీక్షిత్ మహారాజా, ఇంతకు పూర్వం కూడా సృష్టి ప్రారంభంలో బ్రహ్మ ఈ ధారణనే ఉపయోగించి తాను ప్రళయకాలమునకు ముందు ఉన్న సృష్టి గురించిన జ్ఞానమును పరమాత్మను నుండి పొందాడు. అట్టి జ్ఞానమును పొందిన తర్వాత బ్రహ్మ ప్రళయమునకు ముందు ఈ సృష్టి ఎలా ఉండేదో అటువంటి సృష్టిని ఈ సృష్టి ఇలాగే ఉండాలి అనే నిశ్చయాత్మక బుద్ధితో చేశాడు. తర్వాత శబ్ద బ్రహ్మములు అయిన వేదములు సృష్టింపబడ్డాయి. ఆ వేదములలో వివిధములైన కర్మకాండల గురించి చెప్పబడింది. ఆ కర్మకాండలతో కూడిన యజ్ఞయాగములు చేస్తే ఈ లోకంలో సకల సుఖాలు కలుగుతాయి, స్వర్గలోక సుఖాలు లభిస్తాయి అన్న ఆలోచనలు మానవుని బుద్ధిలోనికి ప్రవేశించాయి. ఇదే వేద మార్గము. ఇహలోక సుఖములను సర్వసుఖములను కోరుకున్న మానవులు ఆ కర్మకాండలకు రకరకాల పేర్లు పెట్టి ఆచరిస్తున్నారు. ఆ కర్మలను రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. వేరువేరు పేర్లు కల దైవములను పూజిస్తున్నారు. క్షణికములకు ఇహలోక సుఖములను స్వర్గ సుఖములను పొందుతున్నారు. ఆ సుఖములన్నీ కూడా మానవుడు స్వప్నంలో సుఖాలు అనుభవించినట్టు అనుభవిస్తూ మాయలో పడుతున్నాడు. అంతేగాని ఈ విశ్వమునకు మూలము విశ్వచైతన్యమని, అది ఒకటే అని, దానిని రకరకాల పేర్లతో పిలవరని మరిచిపోతున్నాడు. శాశ్వత సుఖదాయమగు పరమపదమును చేరుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళు, జ్ఞానులు ఆ వివిధ రకములైన పేర్లతో పిలువబడే తాత్కాలిక సుఖముల కోసం వెంపర్లాడకూడదు. రకరకాల పేర్లతో ఉన్న సుఖముల అసలు స్వరూపాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మానవుడు తన దేహమునకు ఎంత కావలనో అంతవరకే కర్మలు చేయాలి. ఆ కర్మల వలన లభించే సుఖములను అనుభవించాలి. ఆ కర్మలను కూడా ప్రతిఫలాక్ష లేకుండా చేయాలి. ప్రాపంచిక సుఖములు, సాంసారిక సుఖములు శాశ్వత సుఖములు కావు అనే నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. మానవుని శరీర పోషణమునకు కావలసిన వస్తువులు అన్నీ ఈ ప్రకృతి ఏదో ఒక విధంగా సమకూరుస్తూ ఉన్నప్పుడు వాటి కోసం మరలా పాకులాడటం ఎందుకు? కేవలం ప్రాపంచిక కర్మల్లో మునిగిపోయి ఈ దేహసుఖం కోసం కర్మలు చేసేవాడు, ధనం కోసం పాకులాడేవాడు తప్ప ఆ పరమాత్మను ఎవడు సేవించకుండా భజించకుండా ఉంటాడు? ఎవడైతే జీవితమంతా విషయభోగములను అనుభవిస్తూ ఉంటాడో వాడు మరణించిన తర్వాత యముని ద్వారం వద్దనున్న వైతరిణి నదిలో పడిపోయి తాను చేసిన కర్మలకు ఫలితం అనుభవిస్తూ ఉంటాడు. ఇవన్నీ తెలిసి కూడా పశువు లాంటి బుద్ధి జ్ఞానము లేనివాడు తప్ప వేరే ఎవరైనా ఈ ప్రాపంచక విషయంలో మునిగి జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటాడా? అందువలననే సర్వసంగ పరిత్యాగులైన యోగులు తమ మనస్సును తమలో ఉన్న పరమాత్మ వైపు మళ్లించి ధ్యానము ధారణ ద్వారా చతుర్భుజములతో శంఖచక్ర గత పద్మములతో శోభిల్లుతూ అంగుష్ట పరిమాణంలో తన హృదయంలో నిలిచిన పరమాత్మను నిరంతరం సేవిస్తూ ఉంటారు. మానవుడు ముందు పరమాత్మను ధ్యానించాలి. తర్వాత ధారణ ద్వారా ఆ పరమాత్మ స్వరూపమును హృదయంలో నిలుపుకోవాలి. ఆ పరమాత్మ స్వరూపము ఈ విధంగా ఉంటుంది. ప్రసన్నమైన ముఖము, తామర రేకుల వంటి విశాలమైన కళ్ళు, పసుపచ్చని రంగుగల వస్త్రము ధరించి ఉంటాడు. రత్నములు మణులు పొదిగిన అలంకారమును కలవాడు. రత్న కిరీటమును కుండలమును ధరించినవాడు. ఎల్లప్పుడూ యోగులతో పూజింపబడే పాదములను కలవాడు. శ్రీవత్సము అనే మచ్చ కలిగిన వక్షస్థలం కలవాడు. కంఠమున కౌస్తభమును ధరించినవాడు. మెడలో ఎప్పటికీ వాడిపోని వనమాలను ధరించినవాడు. మేకలము ఉంగరములు, కాళ్లకు అందియలు, ముంజేతికి కంకణములు ధరించినవాడు. నుదుటి మీద నల్లని వెంట్రుకలు పడుతుంటే చిరునవ్వుతో కూడిన ముఖం కలవాడు. తన చూపులతో సమస్త జీవులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయనే పరమాత్మ. ఆ పరమాత్మను మనస్సులో స్థిరంగా ఉండేంతంత వరకు కూడా ధ్యానం చేయాలి. పై చెప్పబడిన పరమాత్మ యొక్క అంగాంగములను పరమాత్మ పాదముల నుండి మొదలుపెట్టి శిరస్సు వరకు ఒక్కొక్క దాన్ని ధారణ ద్వారా మనసులో నిలుపుకోవాలి. పాదముల నుంచి శిరస్సు దాకా ధ్యానం ధారణ చేయాలి. పరమాత్మ యందు భక్తి స్థిరపడేంత వరకు ఈ ధారణ కొనసాగించాలి. ఒకసారి భక్తి యోగమును ధారణ చేసిన యోగి తాను ఈ దేహమును విడువదలిచినప్పుడు ఒక పుణ్యక్షేత్రంలో స్థిరమైన ఆవాసం ఏర్పరచుకోవాలి. ప్రాణాయామం చేయాలి. ఈ పని చేయడానికి ప్రత్యేకమైన కాలం ఏమీ లేదు. సర్వకాల సర్వావస్థల యందు చేయవచ్చు. ఇంద్రియములను నిగ్రహించుకోవాలి. బాహ్య ప్రపంచంతో సంబంధం తెంచుకోవాలి. అటువంటి యోగి బ్రహ్మస్వరూపమును పొందుతాడు. అప్పుడు యోగి కాలమునకు కూడా అతీతుడవుతాడు. అటువంటి యోగిని ప్రకృతి శక్తులను శాసించే ఇంద్రుడు మొదలగు దేవతాగణములు కూడా ఏమీ చేయజాలవు.
బ్రహ్మస్వరూపమును పొందిన యోగి మీద సత్వరజ తమో గుణములు, అహంకారము, మహతత్వము, ప్రకృతి తమ ప్రభావంను చూపలేవు. అటువంటి యోగులు సదా పరమాత్మని ధ్యానం చేస్తూ ఉంటారు. దీనినే పరమపదము అని పిలుస్తారు. ఈ ప్రకారంగా బ్రహ్మస్వరూపమును పొందిన యోగి, విషయవాసనములను సమూలంగా నాశనం చేసిన యోగి తన పాదం యొక్క మడిమతో తన మలద్వారమును మూసివేస్తాడు. ప్రాణవాయువును 6 చక్రముల గుండా పైకి తీసుకుని పోతాడు. మొదట మూలాధారం నుండి నాభి కింద ఉన్న స్వాదిష్టాన చక్రం వద్దకు తీసుకుని పోవాలి. తర్వాత నాభి దగ్గర ఉన్న మణిపూరక చక్రము, తర్వాత హృదయం దగ్గర ఉన్న అనాహత చక్రము, అక్కడి నుండి మెడకు కింది భాగంలో ఉన్న విశుద్ధ చక్రము, ప్రాణవాయువును ఈ చక్రముల గుండా తీసుకుని పోయి తుదకు దవడల వద్దకు చేర్చాలి. తర్వాత కళ్ళు, చెవులు, ముక్కు, ముఖము మూసుకొని వీటి గుండా ప్రాణములు బయటకు పోకుండా ఆపాలి. తర్వాత దవడలలో ఉన్న ప్రాణవాయువును 2 కనుబొమ్మల మధ్య ఉన్న ఆజ్ఞాచక్రం వద్దకు చేర్చాలి. అక్కడ నుండి ప్రాణవాయువును ఒక క్రమ పద్ధతిలో సహస్రారమునకు తీసుకుని వెళ్ళాలి. అక్కడ పరమాత్మలో ఐక్యం చేయాలి. ఆ తర్వాత తల పైభాగంలో ఉన్న బ్రహ్మరంధ్రమును ఛేదించుకొని ఈ శరీరంను విడిచిపెట్టాలి. కొంతమంది యోగులు బ్రహ్మలోకానికి పోవాలని కోరుకుంటారు. మరికొందరు ఆకాశంలో విహరించే సిద్ధులు, సాధ్యులతో విహరించాలని కోరుకుంటారు. మరికొందరు అణిమాది అష్టసిద్ధులు కావాలని కోరుకుంటారు. అటువంటి కోరికలు ఉన్న యోగులు తాము ఈ దేహం విడిచిపెట్టే సమయంలో మనసులో ఉన్న ఆ కోరికలతో, వాసనలతో పాటు ఆయా లోకములకు వెళ్తారు. ఈ ప్రకారంగా పరమాత్మను ఉపాసిస్తూ తపస్సు చేస్తూ జ్ఞానమును సంపాదించుకునే యోగులకు ముల్లోకములలో లోపల బయట స్వేచ్ఛగా సంచరించే అధికారం లభిస్తుంది. మన దేహంలో ఉన్న వెన్నుపాము మధ్యలో ఉన్న ప్రకాశవంతమైన సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మలోకమునకు వెళ్ళాలి అనుకున్న యోగి ముందు ఆకాశ మార్గంలో అగ్నిలోకమునకు వెళ్తాడు. ఆ అగ్నిలోకంలో తన మలినములను అన్నీ పోగొట్టుకుంటాడు, పరిశుద్ధుడవుతాడు. అక్కడ నుండి శిశుమార చక్రము చేరుకుంటాడు. దీనినే కాలచక్రం అని కూడా అంటారు. అంటే కాలానికి అతీతుడవుతాడని అర్థం. తర్వాత ఆ యోగి తన సూక్ష్మ శరీరంతో బ్రహ్మకు జన్మస్థానమైన విష్ణునాభి దగ్గరకు వెళ్తాడు. ఆ విష్ణునాభిని దాటుకొని ఆ యోగి తన సూక్ష్మ శరీరంతో భృగువు మొదలగు మహర్షులు సంచరించే మహర్లోకం చేరుకుంటాడు. అక్కడ బ్రహ్మవేత్తలుంటారు. యోగి కల్పాంతం వరకు మహర్లోకంలోనే ఉంటాడు. కల్పాంతంలో ఈ విశ్వమంతా అంతమైపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు, సిద్ధులతో కలిసి ఆ యోగి బ్రహ్మలోకం చేరుకుంటాడు. బ్రహ్మలోకంలో దుఃఖం కానీ, ముసలితనం కానీ, భయం కానీ, చావు కానీ ఉండవు. అంతా ఆనందమయంగా ఉంటుంది. అక్కడికి చేరుకున్న యోగులు భూలోకంలో అనునిత్యము ఈ సంసార సాగరంలో పడి కొట్టుకుంటూ ప్రాపంచిక సుఖముల కోసం పాకులాడుతూ భగవంతుని మరచిపోయి అనంతమైన దుఃఖంలో మునిగిపోయిన మానవులను చూసి, అయ్యో పాపం, వీరు అవిద్యలో అజ్ఞానంలో పడి కొట్టుకుంటున్నారు, వీళ్ళు ఎప్పుడు బాగుపడతారో కదా అని బాధపడటం తప్ప వేరే దుఃఖం బ్రహ్మలోకంలో ఉండదు. మృత్యుభయమును కూడా విడిచిపెడతారు. యోగి భూమి నుండి జలతత్వమును, జలతత్వము నుండి వాయు రూపమును పొందుతాడు. వాయు రూపం నుండి పరమాత్మ స్వరూపమైన ఆకాశ రూపమును పొందుతాడు. అప్పుడు ఆ యోగి ముక్కుతో పీల్చదగిన వాసనను, నాలుకతో గ్రహించదగిన రసమును, కళ్ళతో చూడదగిన రూపములను, చర్మముతో అనుభవించదగ్గ స్వర్గసుఖమును, చెవులతో వినదగిన ధ్వనులను, కర్మేంద్రియములతో చేయదగిన అన్ని పనులను అతిక్రమిస్తాడు. అంటే యోగి పంచ తన్మాత్రలను పరమాత్మలో ఐక్యం చేస్తాడు. జ్ఞానేంద్రియములను, కర్మేంద్రియములను జయిస్తాడు. తర్వాత ఆ యోగి తన స్థూల శరీరంలో ఉన్న తత్వములను సత్వ రజ తమో గుణములతో కూడిన సాత్విక రాజస తామస అహంకారములతో లయం చేస్తాడు. విజ్ఞాన తత్వమునకు చేరుకుంటాడు. తర్వాత ఉపాధులన్నీ అంతరించిపోగా ఆనంద స్వరూపుడు శాంతమూర్తి అయిన పరమాత్మను చేరుకుంటాడు. దీనినే భాగవత గతి అని అంటారు. ఒకసారి విష్ణుపదమైన పరమపదమును పొందిన యోగికి జన్మ లేదు, విష్ణు సాయుధ్యం పొందుతాడు. ఓ పరీక్షిత్ మహారాజా, నీకు వేదంలో చెప్పబడినవి, ముక్తి పొందడానికి చెప్పబడ్డ 2 సనాతన మార్గముల గురించి విపులంగా చెప్పాను. ఈ విషయాలన్నీ పూర్వము వాసుదేవుడు బ్రహ్మకు ఉపదేశించాడు. అవే నేను నీకు చెప్పాను. నిరంతరము సంసార చక్రంలో ప్రాపంచిక సుఖములలో పడి కొట్టుకుంటున్న మానవులకు ముక్తి పొందాలంటే వాసుదేవుని యందు అనన్యమైన నిర్మలమైన భక్తి కలిగి ఉండటం తప్ప మరొక మార్గం లేదు. బ్రహ్మదేవుడు అన్ని వేదములను పరిశీలించి పరిశోధించి వాసుదేవుని యందు నిర్మలమైన ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండటమే మోక్ష మార్గమని, పరమధర్మమని తన నిశ్చయించేశాడు. మనము శ్రీహరి అన్న, వాసుదేవుడు అన్న, విష్ణువు అన్న అన్నీ ఆ పరమాత్మ నామములే. ఆ పరమాత్మ అంతర్యామి రూపంలో సర్వభూతములు యందు నివసించి ఉన్నాడు. ఆ పరమాత్మను మానవులు బుద్ధితోనూ జ్ఞానముతోనూ తెలుసుకోవాలి. పరమాత్మను తెలుసుకోవడానికి తగిన సాధనం అచంచలమైన భక్తి. మానవుడు సర్వకాల సర్వావస్థల యందు, అన్ని ప్రదేశముల యందు
ఆ పరమాత్మను ధ్యానించాలి, కీర్తించాలి, స్మరించాలి. ఆ పరమాత్మ కథలను వీణుల విందుగా వినాలి, అర్థం చేసుకోవాలి. దానివలన మానవుల అంతఃకరణ పవిత్రమవుతుంది. మనసు విషయవాసనల వంకకు, పాపకర్మల జోలికి పోదు. అంతకుముందు పాప పనులు చేయడానికి అలవాటు పడ్డ వాళ్ళు కూడా వాటిని వెంటనే విడిచిపెడతారు. మనసును పవిత్రంగా ఉంచుకుంటారు. బుద్ధి ద్వారా జీవాత్మను పరమాత్మ వైపు మళ్లిస్తారు. అటువంటి మానవుడు తుదకు విష్ణువు యొక్క పాదముల వద్దన చేరుకుంటాడు. ఎలా మనము పరమపదిని పొందాలి, విష్ణు సాయుధ్యమును పొందాలో సుఖమహర్షి ముఖత పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తూ మనకు కూడా తెలియజేశాడు ఆ పరమాత్ముడు. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.